హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు నేను పసుపు హనీ తోటి ఒక మంచి ఫేస్ ప్యాక్ అనేది మీకు చూపిస్తాను. ఇది మనం వేసుకుంటే యూజెస్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది మనకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలి అన్నా, లేకపోతే ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అని అన్నా, ఫ్రెండ్స్తో కలవాలి అన్నప్పుడు కానీ, మన స్కిన్ కానీ మన ఫేస్ కానీ ఇలా డల్గా ఉన్నప్పుడు ఏం చేయాలని మనం అప్పటికప్పుడు ఏం చేయలేం కదా. సో ఇవి మనం వీక్లీ 2-3 టైమ్స్ మనం చేసినట్లయితే ఆటోమేటిక్గా మన స్కిన్ అనేది న్యాచురల్గా గ్లో వస్తుంది. మన ఫేస్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఇంతకీ ఆ ఫేస్ ప్యాక్ ఏంటి అని అంటే, పసుపు హనీతోటి మనం ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్ అనేది వేసుకుందాము. ఇక్కడ పసుపు అనేది 1/2 టీ స్పూన్ తీసుకుని, హనీ ఒక ఫుల్ స్పూన్ తీసుకుని రెండింటిని బాగా కలపాలి. ఇలాగ 5 సెకండ్స్ బాగా దాన్ని కలిపితే ఒక క్రీమ్ టెక్స్చర్ వస్తుంది. అలా క్రీమ్ టెక్స్చర్ వచ్చిన దాన్ని బాగా మనం మిక్స్ చేసి దాన్ని మన ఫేస్కి అప్లై చేయాలి. ఫేస్ అంతా కూడా అప్లై చేయాలి. ఇలా మనం ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు కంపల్సరీ మన ఫేస్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకున్నది కంపల్సరీ మనం ఫేస్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తరువాతే మనం ఏ ప్యాక్ అయినా వేసుకోవాలి. అది కంపల్సరీ గుర్తుంచుకోండి. మరి ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత మనం ఫేస్ ప్యాక్ అనేది ఇంకా ఫేస్కి కాకుండా మన ఫేస్కి ఏ ప్యాక్ అయితే వేసుకుంటామో సేమ్ అది కూడా మనకి నెక్ వరకు కూడా మనం వేసుకోవాలి. లేదనంటే ఫేస్ అనేది ఒక షేడ్ ఉంటుంది, నెక్ అనేది ఒక షేడ్ ఉంటుంది. సో మన డ్రెస్ అవతల ఎక్స్పోజ్ అయ్యే స్కిన్ అంతా కూడా మనకి వేరేలా కనిపిస్తుంది అనమాట. అందుకని మనం ఫేస్తో పాటు నెక్ కూడా మనం సేమ్ ప్యాక్ వేసుకోవాలి. అప్పుడే రెండు స్కిన్లు కూడా ఈక్వల్ అవుతాయి, ఒకేలా కనిపిస్తాయి. అలా కనిపించకపోతే ఫేస్ మనం ఎన్ని ప్యాక్లు వేసుకున్నా లేకపోతే ఎంత మేకప్ వేసుకున్నా కూడా వేస్ట్ అనమాట. అప్పుడు అది వేరేలాగా ఇది వేరేలా కనిపిస్తుంది. చూడడానికి కూడా అంత బాగోదు. వేరే స్కిన్ ఏదో పెట్టుకున్నట్టుగా వేరే ఏదో ఉన్నట్టుగా మనకి అంటే ఎదుటి వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. అంత అట్రాక్టివ్గా మన ఫేస్ అనేది మన స్కిన్ అనేది ఎదుటి వాళ్ళకి కనిపిస్తుంది. ఇలా మనం ఫేస్ ప్యాక్ అంటే హనీ పసుపు రెండింటిని యూజ్ చేసి వేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, ఈ రోజుల్లో కామన్గా అందరూ ఫేస్ చేసేది యాక్ని, డల్నెస్, రెడ్నెస్, వారి యొక్క స్కిన్ సమస్యను బట్టి ఇవన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఎక్కువగా ఈ రెండింటిని యూజ్ చేసి దానివల్ల యూజ్ ఏంటంటే మన ఫేస్ మీద యాక్ని కానీ రెడ్నెస్ కానీ డల్నెస్ కానీ పోతుందంటే ఒకేసారి పోతుందని కాదు. సో ఈ ఫేస్ ప్యాక్ అనేది వీక్లీ 2-3 టైమ్స్ వేసుకుంటే ఈ గ్లో అనేది వస్తుంది. తర్వాత రెడ్నెస్ తగ్గుతుంది. యాక్ని అనేది కూడా మనం వేసుకునే విధానం బట్టి అది క్రమంగా తగ్గుతుంది అనమాట. అలా తగ్గడం వల్ల మన ఫేస్ అనేది చాలా స్మూత్ స్ట్రక్చర్ వస్తుంది. చూడడానికి షైనీగా ఉంటుంది. చాలా చూడడానికి అందంగా ఉంటుంది అనమాట. అప్పుడు మనం ఏ మేకప్ వేసుకోవాలి అని అన్నా మన స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటే ఆ మేకప్ మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట. సో మనం మేకప్ వేసుకోవాలి అన్నా మన స్కిన్ని ముందుగా దాన్ని ప్రిపేర్ చేయాలి. సో మనం ఎన్ని ప్రిపేర్ చేయాలంటే దానికంటే మనకు బయట చాలా కెమికల్ ప్రొడక్ట్స్ అయితే మనం యూజ్ చేయొచ్చు. దానికి ఇమీడియట్గా రియాక్షన్ మనకు తెలుస్తుంది. కాకుంటే ఇది స్లోగా వచ్చేసిన పర్మనెంట్గా ఉంటుంది. మనం ఏదైనా జాగ్రత్త తీసుకుని జాగ్రత్తగా యూజ్ చేస్తేనే మనకి ఒక రిజల్ట్ మనకు పర్మనెంట్గా కనిపిస్తుంది. లేదు మనకు అప్పటికప్పుడు కావాలి అని అనుకుంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి. మనం చాలా ఫేస్ చేయాల్సి న్యాచురల్గా దొరికే వాటి వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. వీటిలో కూడా మనం డ్రై స్కిన్ వాళ్ళకి ఎలా యూజ్ చేయాలి, నార్మల్ స్కిన్ వాళ్ళకి ఎలా యూజ్ చేయాలి, ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎలా యూజ్ చేయాలి, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఎలా చేయాలి అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు మన స్కిన్ టైప్ ఏంటనేది మనకి కంపల్సరీ తెలిసి ఉండాలి. డ్రై స్కిన్ వాళ్ళు, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఎప్పుడైనా ఫేస్ ప్యాక్లో లెమన్ అనేది అవాయిడ్ చేయండి. ఎందుకంటే రెడ్నెస్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది, ఇచ్చింగ్ వస్తుంది, కొంచెం వాళ్ళ స్కిన్ ఇరిటేషన్ అవుతుంది అనమాట. సో మిగతా ఆయిల్ స్కిన్ కానీ లేకపోతే నార్మల్ స్కిన్ వాళ్ళు కానీ ఏదైనా ఫేస్ ప్యాక్లో లెమన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. దానికి ప్రాబ్లం ఏమీ ఉండదు. మిగతా స్కిన్ వాళ్ళు లెమన్ అనేది స్కిప్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ స్కిన్ అనేది దాన్ని అబ్జర్వ్ చేసుకోలేదు, ఇంకా ఇరిటేషన్ అనేది వాళ్ళకి పెరుగుతుంది. ఈ ఫేస్ ప్యాక్లో కూడా మీరు లెమన్ అనేది యాడ్ చేసుకోవాలి. అది కూడా మీ స్కిన్ బట్టి మీరు తీసుకోవాలి. వద్దనే విషయం మీరు గ్రహించి దాన్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది.
ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఈ ఫేస్ ప్యాక్ అనేది వీక్లీ 2-3 టైమ్స్ వేసుకోవాలి. ఏదైనా సరే మనం 1-2 సార్లు కాదు. దాన్ని మొదలు పెట్టాము అనంటే కనీసం దాన్ని కొన్ని రోజుల వరకు మనం చేయాలి. ఎందుకనంటే అది రిజల్ట్ అనేది మనం చూడాలి కదా. రిజల్ట్ చూస్తేనే కదా దాన్ని ఒక విషయాన్ని మనం నమ్మేది. సో అలా మనకి కావాలని అంటే ఈ రోజులో అయితే అంత త్వరగా మనకి దగ్గరికి రాదు. వచ్చినా అది వేళ ఉండదన్నమాట. అందుకనే మీరు ఈ యొక్క ప్రోడక్ట్ ఈ యొక్క ఫేస్ ప్యాక్ మీరు వేసుకునేటట్టయితే మీరు కనీసం 2-3 టైమ్స్ అంటే వీక్లీ దీన్ని యూజ్ చేయండి. అలా ఒక మంత్ మీరు యూజ్ చేస్తే మీ ఫేస్ మీద మీరే ఒక చేంజ్ అనేది మీరు గమనిస్తారు. అలా గమనించి మీరు నా స్కిన్ మారింది, బాగుంది అని నచ్చినప్పుడు దాన్ని మీరు కంటిన్యూ చేయగలుగుతారు. ఒకటి మనకు నచ్చితేనే కదా దాని మీద ఇంట్రెస్ట్ పెరిగి దాన్ని అలా మనం కంటిన్యూ చేయగలం. అలాగే దేని మీదైనా మనకి ఏదైనా కావాలి అని అనుకుంటే, ఏదైనా చేయాలి అని అనుకుంటే స్టార్ట్ చేసింది మొదలు ఎండింగ్ వరకు కూడా మనం ఏం చేయాలి, గట్టిగా పట్టుదల కలిగి చేయాలి. అది ఏదైనా సరే, ఏ పనైనా కాదు, ఏ పనైనా సరే మనం అలా నమ్మకంగా గట్టిగా నేను చేయగలను అని ఒక నమ్మకంతో చేయాలి. అంతే కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు చేయకపోతే దాని యూజెస్ ఏముండదు కదా. యూజ్ అవ్వాలి అని అంటే కంపల్సరీ మనం ఇది చేసుకోవాలి అని అంటే దాన్ని మనం కేర్గా తీసుకోవాలి, జాగ్రత్తగా చేయాలి. మరి ఈ ప్యాక్ మనం వేసుకున్న తర్వాత మీకు వచ్చే రిజల్ట్ మరి నాకు తెలియచేయండి. మరి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా నేను చాలా చెప్పాలని అనుకుంటున్నాను. నేను చెప్పాలని అంటే వినేవాళ్ళు ఉండాలి, వినేవాళ్ళు నాకున్నారని ఒక ఆలోచన నాకు రావాలి. అలా రావాలంటే మీరు ట్రై చేయండి, పసుపు హనీ ట్రై చేయండి. ఫేస్ ప్యాక్ కంపల్సరీ బాగా పనిచేస్తుంది. మీరు యూజ్ చేసుకున్న తర్వాత మీ రిజల్ట్ ఏంటో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.